ఏంటంటే జాయింట్ పెయిన్లు, మోకాలు నొప్పులు, లేకపోతే మూడు స్లోగా డిమ్గా ఉండటం, ఇట్లాంటి ఏదనిపించినా అది విటమిన్ డి లోపం కూడా కావచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. విటమిన్ డి మన శరీరంలో బోన్స్ని కానీ టీత్ని కానీ స్ట్రెంగ్త్ని ఎక్కువ చేస్తాయి అన్నమాట, స్ట్రాంగ్నెస్ని చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇమ్యూనిటీ బూస్ట్ కూడా, విటమిన్ డి అనేది ఇమ్యూనిటీ బూస్ట్ కూడా మనల్ని ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే మూడ్ స్వింగ్స్ని కూడా ఇంప్రూవ్ చేసి మంచి మూడ్లో ఉంచే విధంగా చేస్తూ ఉంటుంది అనమాట విటమిన్ డి. అయితే విటమిన్ డి లోపం వల్ల మాత్రం బోన్ పెయిన్ కానీ, మజిల్ వీక్నెస్ కానీ, ఫ్రీక్వెంట్ ఇల్లు కానీ, డిప్రెషన్ కూడా రావచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి డి విటమిన్ని అధిగమించడానికి బెస్ట్ సోర్స్ ఏంటంటే సన్లైట్. ఉదయం 7 to 9 మధ్య కానీ 15 to 20 మినిట్స్ సన్లైట్ చాలా ముఖ్యం అన్నమాట. మార్నింగ్ 7 to 9 15 to 20 మినిట్స్ సన్లైట్ చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి అలా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మధ్యాహ్నం టైం అయినా పర్లేదు అనమాట, ఎలాంటి ఎండలే. ఎందుకంటే ఇప్పుడు మనకి అన్ని ప్లేసులు ఒకే రకంగా ఉండటం లేదు కాబట్టి ఏ టైం అయినా కానీ 15 to 20 మినిట్స్ సన్లైట్లో మనం వాకింగ్ చేయటం కానీ, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం కానీ మన శరీరము, అప్పుడు దాని నుంచి మనకి డి విటమిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే ఫుడ్స్ విత్ డి విటమిన్, ఫుడ్స్ మనం తినే ఆహారం ద్వారా కూడా డి విటమిన్ దేంట్లో ఎక్కువ వస్తుంది అంటే ఎగ్ ఓక్, అంటే ఎగ్గు మధ్యలో ఎల్లోగా ఉంటుంది కదా, ఎగ్ ఎల్లోలో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్లో ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండోర్ లైఫ్ స్టైల్ వల్ల డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం బయట తిరగకుండా మనం ఎప్పుడు కంప్యూటర్ వర్క్ కానీ సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఇండోర్లోనే పనులు చేస్తూ ఉండే వాళ్ళకి డి విటమిన్ ఎక్కువ లోపం ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 40 years పైబడిన వాళ్ళు, 50 years పైబడిన, మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ డి విటమిన్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే డైలీ సన్లైట్ తీసుకోండి, అవసరమైతే డాక్టర్ అడ్వైస్తో సప్లిమెంట్స్ అన్న తీసుకోవాలన్నమాట. కాబట్టి సన్లైట్ లేకపోతే విటమిన్ డి తగ్గిపోతుంది. కాబట్టి సన్లైట్తో ఎక్స్పోజ్ అయ్యి డి విటమిన్ని ఎక్కువగా తగ్గకుండా చూసుకోండి. 40 to 50 years, 40 years పైబడిన వాళ్ళందరిలోని డి విటమిన్ చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ డి విటమిన్ని మనం తక్కువ అంచనా వేయకుండా, డి విటమిన్ లోపం బారిన పడకుండా డాక్టర్ ద్వారా అడ్వైస్ తీసుకుని సప్లిమెంట్స్ అయినా వాడాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి మన ఇండియన్స్లో చాలా వరకు ఎక్కువ మందిలో డి విటమిన్ చాలా తక్కువ ఉంది. కాబట్టి అందరూ డి విటమిన్ కోసం ఇంప్రూవ్ అవ్వటానికి ట్రై చేయండి.